పవర్. మనలో ఉన్న పవర్ పెరగాలి అని అంటే ఎలా? మనలో పవర్ అనేది బయట నుంచి వచ్చేటువంటి విషయం కాదు, అది మన లోపలే ఉంటుంది. కానీ మనం తెలియకుండానే దాన్ని తగ్గించుకుంటూ ఉంటాం. పవర్ అంటే కోపం కాదు, పవర్ అంటే గట్టిగా మాట్లాడటం కాదు, పవర్ అంటే డబ్బు కూడా కాదు. పవర్ అంటే మన ఎనర్జీ మీద మనకున్న కంట్రోల్. ఇతరుల మాటలో మన మూడుని మార్చలేకపోతే, పరిస్థితులు మన మనసుని కదిలించలేకపోతే అదే నిజమైన పవర్. అసలు మన పవర్ ఎందుకు తగ్గుతుంది? మన అటెన్షన్ ని మన రాంగ్ ప్లేస్ లో పెట్టినప్పుడు మాత్రమే మన పవర్ తగ్గుతుంది. అది కూడా రాంగ్ ప్లేస్ లో ఏ విధంగా పెడతాము అని అంటే, ఎవరేమనుకున్నారో అని ఆలోచించడం, ఎవరు గౌరవించలేదని బాధపడటం, ఎవరు మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదని మనసు పాడు చేసుకోవటం, మనకున్న బాధని వాట్సాప్ స్టేటస్ రూపంలో చెప్పాలనుకోవటం, ఇవన్నీ మన ఎనర్జీని బయటకు ఇచ్చేయడం లాంటివి. అండ్ మరొక కారణం, మనలోనే నడిచేటువంటి సైలెంట్ మాటలు. నేనంత కాదు, నేనంత కాదేమోలే, ఈ ఒక్క ఆలోచనే మన లోపలున్న పవర్ ని నొక్కేస్తుంది. పవర్ పెరగడం 3 లేయర్స్ లో జరుగుతుంది. అందులో మొదటిది మెంటల్ పవర్. మన మెదడు రోజు ఏం రిసీవ్ చేసుకుంటుందో అదే మన బలంగా మారుతుంది. నెగటివ్ న్యూస్, డ్రామా, ఫేక్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెదడును అలసటకు గురి చేస్తాయి. అందుకే రోజు కొద్దిసేపైనా సరే అర్థం ఉన్న మాటలు, నేర్చుకునే కంటెంట్, నిజమైన ఆలోచనలు, ఇవి మెంటల్ పవర్ ని పెంచుతాయి. 2, ఎమోషనల్ పవర్. మన హ్యాపీనెస్ ని ఇతరుల చేతిలో పెట్టినప్పుడే మన పవర్ లీక్ అయిపోతుంది. ఎవరో వచ్చి మనల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడటం, ఎవరో మారాలి అని ఆశించటం, ఇవన్నీ మన బలాల్ని